హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ రాజు నేత గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సార్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఏదైతే అయిపోయిందో నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ 2 అని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పాకిస్తాన్ పై మళ్ళీ భారత ఆర్మీ దాడి చేస్తుంది అని వార్తలు వస్తున్నాయి. సో దీని మీద ఆన్సర్. ఈరోజు ఏదైతే పహల్గాంలో 26 మంది భారతదేశ పౌరులను అమాయకంగా పౌరులను ఈరోజు కిరాతకంగా అతి క్రూరంగా హింసించి చంపినటువంటి ఘటన మీద దేశం అంతా కూడా చాలా శోక సముద్రంలో మునిగి ఉంది. ఎందుకంటే ఇన్నోసెంట్ పీపుల్ ఎవరైతే కాశ్మీర్ పర్యటన కోసం వచ్చి అక్కడ ఉన్నటువంటి క్రమంలో చాలా ఘటనలు చూసినాం మనం. కానీ ఇప్పుడు పహల్గాంలో జరిగినటువంటి ఘటన చాలా సెన్సిటివ్గా అందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా దేశంలో జరిగింది. నవవధువు ఆరు రోజుల క్రితమే పెళ్ళైనటువంటి నవవధువు వాళ్ళ భర్తను చంపేసిరు. తర్వాత నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి మరి ఈరోజు చంపేసిరు. ఈరోజు పాయింట్లు విప్పి మరి చూసి నువ్వు ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తివని చంపినటువంటి ఘటన. ఈరోజు అది కాదు, ఇస్లాంకు సంబంధించినటువంటి బుక్కులను ఇచ్చి ఈరోజు ఇది నువ్వు ఇస్లాం చదవకపోతే నువ్వు హిందూ అని చెప్పేసి హిందువులను చంపేసినటువంటి ఘటన. ఇది కాదు, మోడీ గారికి చెప్పుకోపో, ఏం చేస్తాడో చెయ్యండి అని చెప్పేసి ఇట్లా అనేక రకాలుగా ఈరోజు ఉగ్రవాదులు అమాయకపు ప్రజలను ఏదైతే ఆ దాడిలో చంపేసిరో దానికి బదులుగా ఈరోజు భారత ప్రభుత్వం త్రివిధ దళాల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ఆనందం కలుగుతుంది, సంతోషంగా ఉన్నారు. పొద్దున లేవంగానే ఈరోజు ఆ ఘటన దాడి జరిగితే అందరూ కూడా ఎవరైతే భావోద్వేగాలకు గురయ్యారో, ఎవరైతే బాధపడ్డారో, ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలందరూ కూడా అర్ధరాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత ఉదయాన్నే లేచి సంబరాలు చేసుకున్నారు. కాబట్టి ఈరోజు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి పాకిస్తాన్ మీద ఖచ్చితంగా దాడులు జరుగుతాయి. మీరు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నన్ని రోజులు తప్పకుండా మీ మీద ప్రతిదాడులు జరుగుతాయి. యుద్ధాన్ని ఎవరు కూడా కోరుకోరు. ఈ సందర్భంగా నేను చెప్తున్నా, భారతదేశం అన్ని దేశాలతోని స్నేహం చేయాలనుకున్నది, అన్ని దేశాలతోని సత్సంబంధాలను కొనసాగించింది. కానీ ఈరోజు కావాలని భారతదేశం మీద ఈరోజు మీరు దాడులు చేయడం, ఉగ్రవాద మూకల్ని ఉసిగొల్పడం ఏదైతే ఉందో దీన్ని భారతదేశ పౌరులందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. బిడ్డల్లారా ఈరోజు భారతదేశానికి ఒక శక్తివంతమైనటువంటి ప్రధానమంత్రి ఉన్నాడు, ఒక ధైర్యవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రధాని ఉన్నాడు. ఇంత ముందుకులాగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసమో, లేకపోతే ముసలి కన్నీరు గార్చడం కోసమో, లేకపోతే కుటుంబ రాజకీయాల కోసమో వెనక్కి తగ్గేటువంటి నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాదు. రాజకీయాలకు అతీతంగా ఎవ్వరు భారతదేశం మీద దాడి చేయాలని చూసినా అకారణంగా ఉగ్రవాద మూకల్ని పెంచి పోషించి ఈరోజు దేశం మీదకి ఉసిగొల్పాలని చూసినా తప్పకుండా ప్రతిదాడులు జరుగుతాయి. తప్పకుండా భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, భారతదేశ ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యతను ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నిరూపించింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.